మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. చాలా చిన్న వీడియో ఇది, 2-3 నిమిషాల మించి ఉండకపోవచ్చు. సమాధానం కార్యక్రమం ఆరంభించే ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయమని చాలామంది నన్ను అడిగారు. మన యూట్యూబ్ ఛానల్ సయేష్ శాతా ద్వారా మాజీ ముఖ్యమంత్రి వర్యులు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇక కృష్ణా ముదిరాజ్ గారు, అన్నా షాద్నగర్ శంషాబాద్, తెలంగాణ మా హైదరాబాద్లో షాద్నగర్ మా శంషాబాద్ ఒకే ధరలు పెడుతున్నాయి. 100 రూపాయల దగ్గర నుంచి 250 రూపాయలు. నేను తక్షణాన్ని వదిలేనన్నా బాగా పనిచేస్తుంది, చాలా బాగా వచ్చింది మా తోట అని కృష్ణా ముదిరాజ్ కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకళ్ళు పరిశీలిస్తే, టమోటా విషయంలో ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుకోకుండా రేట్లు పెరగడం చాలా గొప్ప విషయం. ఈ రేట్లు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. శివకుమార్ గారు అనుకోని రేట్లు పెట్టిన మాట వాస్తవమే, కానీ పెద్దగా ధరలు తగ్గే అవకాశం లేదు. ఇవాళ కూడా చాలామంది అన్నదాన్ని నన్ను అడిగారు ఈ రేట్లు ఉంటాయని చెప్పి. ఇవాళ ధర పెరిగింది. ఉదయం మదనపల్లి కరడగాడు తది మాటలు పెద్దగా మార్పు లేదు, కానీ సాయంత్రం మాటలు ధరలు కాస్త తగ్గాయి. ఏది ఏమైనా ఒక్కసారిగా భారీగా ధరలు తగ్గే అవకాశాలు అయితే మనకు ఏమాత్రం లేదు. దేవుడి దేవల సంక్రాంతి వరకు కూడా ధరలు బాగానే ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. గిట్టుబాటు ధరలు ఎప్పటికీ అవుతూ ఉంటాయి, ఒక 2-3 రోజులు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దగ్గర ఈ ధరలు ఉంటే బయట ఇవాళ వచ్చి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 22 రూపాయలు కిలో అక్కడే టమోటాలు. అక్కడి నుంచి మన టమోటాలు వచ్చే అవకాశాలు ఎందుకు డౌన్ ఉంది కాబట్టి ధరలు అయితే బాగానే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. గిట్టుబాటు ధరలు ఢోకా లేదు. ఆ పైవాడిదయ్య తక్షణ దెబ్బ టమోటా అబ్బా. ఇవాళ మధ్యాహ్నం అంగడిలో ఒక అన్నదాత మాట్లాడడం జరిగింది, అన్న బాహో సీడ్ ఎలా ఉంటుందని. బాహో సీడ్ అయితే గత సంవత్సరం చాలామంది వేశారు, అది ఫెయిల్యూర్ అయ్యింది. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఎండాకాలంలో బాగానే వస్తుంది, ఇబ్బంది లేదు చెప్పారట. అన్నదాతని అడుగుతున్నాను, బాహో సీడ్ ఎవరైనా వేశారు ఇప్పుడు ప్రస్తుతం ఎవరన్నా? బాహో సీడ్ గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. అన్నదాతకు ఆ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ఏదేమైనా చాలా చిన్న వీడియో, ఇవాళ చాలా తక్కువ కామెంట్లు, అందుకే వీడియో కూడా తొందరగా ముగిస్తున్నాను. మరొక మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.